అందరికీ నమస్తే అండి. నా పేరు పిఎన్ఆర్వి ప్రసాద్, అడ్వకేట్ని. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో మన ప్రజాస్వామ్యంలో ఓట్లు పండగ. రేపు 13వ తేదీన మనకి ప్రజాస్వామ్యం యొక్క పండగ, ఓట్లు పండగ. సో మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వాళ్ళకి చాలామంది లైన్లో నుంచొని కష్టపడి ఓట్లు వెతుక్కునైనా సరే ఓట్లు వేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలిసినప్పుడు ప్రజలకు ఒక మంచి పాలన, రాజ్యం ఒక మంచి దిశ నిర్దేశంగా పయనిస్తుంది. మన గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ విధిని నిర్వర్తించారు, వారు ఓటేశారు. ఇప్పుడు ప్రజలు రేపు 13వ తారీఖున మీలో ఎవ్వరికి ఓటు ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే మీరు వచ్చి మీ ఓటు మీరు వినియోగించుకోండి. మీ ఓటు ఒక ఆయుధంగా ఒక మంచి గవర్నెన్స్ వచ్చేదానికి ఉపయోగించండి. మన కుటుంబంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అది ఒక జాబ్ కానీ, ఒక పెళ్ళి కానీ, ఒక టీవీ కొనటం కానీ, ఒక కారు కొనటం కానీ చాలా ఆలోచిస్తాం. కానీ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ రావాలి అన్నప్పుడు ఎట్లా అంటే అట్లా ఓటు వేయకుండా ఆలోచించి ఈ ఓటు వేయండి. ఈ ఓటు వచ్చే తరాలకు ఒక ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుతో పోదు, మనకి రేపు కూడా మనకి గ్యారంటీ ఉండాలి. సో మీరు ఎక్కడ ఉన్నా మీరు వచ్చి మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఓటు, మీరు ఎవరైతే మీకు ఇష్టమో, ఎవరైతే మీరు బాగుంటుందని అనుకుంటారో మీ సొంతగా ఆలోచించుకొని వారికి ఓటు వేయండి. ఓటు వేయకుండా వదిలేయొద్దు. అది ఈ ఓటు వేయటం మన బాధ్యత. టీవీ న్యూస్ ప్రకారం అయితే హైదరాబాద్ నుంచి చాలామంది తరలి వస్తున్నారు విజయవాడకి. అట్లానే విదేశాల నుంచి కూడా తరలి వచ్చారంట. మనం హోటల్కి పోయి గంటలు మన టేబుల్ కోసం వెయిట్ చేస్తాం. మనం పోలింగ్ బూత్ దగ్గర వెయిట్ చేయలేమా అండి? చెప్పండి. భోజనం చేయడానికే మనం హోటల్లో, పెద్ద హోటల్లో గంటలు వెయిట్ చేసినప్పుడు రాష్ట్రానికి ఒక విలువైన ఓటు వేయటానికి ఒక గంట సేపు, 2 గంటల సేపు లైన్లో నుంచోలేమా? నుంచోండి, ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటు పర్సంటేజ్ నమోదయ్యేందుకు కారణం అవ్వండి. మీరు ఈ ఓటు వేస్తారని, ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇస్తారని మీ బాధ్యత గుర్తిరిగి ఓటు వేయండి. వేస్తారని నమ్మకంతో మీ పిఎన్ఆర్వి ప్రసాద్, అడ్వకేట్.